సో హాయ్ గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి యాజ్ యూజువల్ అప్కమింగ్ ఓటీటీలోకి రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన ఛానల్ అయితే చాలా డౌన్ఫాల్ అయితే అయిపోయింది. సో దానికి మీరు చేయాల్సింది ఏమంటే మన ఛానల్ని తప్పకుండా ఒక సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకుని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే ఆన్లో పెట్టుకోండి. సో ఫస్ట్ మూవీస్ అప్డేట్ ఇస్ తపన్నా అండ్ ఐలాండ్ మూవీస్ అనమాట. సో ఈ మూవీస్ అయితే తెలుగులో ఉన్నాయి, విత్ హెచ్డీతో ఉన్నాయి. సో ఈ టూ మూవీస్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది పిన్ చేసి పెట్టాను. ఆ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు డైరెక్ట్ అయితే వెళ్ళి వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో వాళ్ళ దగ్గర అయితే అన్ని మూవీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి. సో ఎన్ని మూవీస్ అయినా వాళ్ళైతే మీకు అయితే ఫ్రీగా అయితే ఇవ్వరు, ఎంతో కొంత మనీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ టూ మూవీస్ కావాలనుకుంటే జస్ట్ 100 రూపీస్ పే చేయండి. వన్ మూవీ కావాలనుకుంటే జస్ట్ 50 రూపీసే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు మూవీని డౌన్లోడ్ చేసి చూసుకోవచ్చు. సో తప్పకుండా కావాలనుకుంటేనే వెళ్ళి మెసేజ్ అయితే చేయండి. టైం పాస్ కోసం అయితే మెసేజ్ అయితే చేయకండి. సో మీకు కావాలనుకుంటే జస్ట్ 50 రూపీస్ అయితే పే చేయండి. విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళు మీకు మూవీ లింక్ అనేది సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ మజాకా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే March 27 నుంచి అయితే పక్కాగా అయితే మజాకా మూవీ అయితే జీపేలో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇస్ టెస్ట్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే టెస్ట్ మూవీ అయితే డేట్ ఓటీటీ రిలీజ్ అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ హోమ్ టౌన్ మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహా వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు కూడా మనకి ఏప్రిల్ 4వ తారీఖు నుంచి అయితే హోమ్ టౌన్ మూవీని అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ సంభాజీ మహారాజ్ గారి బయోపిక్గా వచ్చిన చావా మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఇది మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఏప్రిల్ 11 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ చావా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. చావా మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకి ఏప్రిల్ 11న కూడా నెట్ఫ్లిక్స్లో కూడా అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ద లాస్ట్ ఆఫ్ హజ్ మూవీ. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో ఈ మూవీ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయితే చేశారు. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీని అయితే తప్పకుండా అయితే చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ మూవీ ఏప్రిల్ 4వ తారీఖున అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్గా రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ యూ మూవీ అనమాట. సో ఈ మూవీ డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి రీసెంట్గా ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అయింది. ట్రైలర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది అంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. ఏప్రిల్ 24 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు యూ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ ఆది పిని శెట్టి గారు హీరోగా యాక్ట్ చేసిన శబ్దం మూవీ అనమాట. సో ఈ మూవీ మనకి థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీ నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకు ఈ March 26 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ శబ్దం మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు అండ్ చాలా మంది థియేటర్ కూడా మిస్ అయి ఉంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే March 26 నుంచి పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ జీవి ప్రకాష్ గారు హీరోగా యాక్ట్ చేసిన కింగ్స్డమ్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు జీపే వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. ఏప్రిల్ 3వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే G5లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళైతే మనకైతే కన్ఫామ్గా అయితే ఏప్రిల్ 3వ తారీఖున అయితే G5లో అయితే ఈ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. సో నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కిరణ్ అబ్బవరం గారు హీరోగా యాక్ట్ చేసిన దిల్రుబా మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ ఫ్లాప్ అయితే అయింది గైస్. అండ్ ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఫ్లాప్ అయింది, అందుకే చాలా మంది అయితే వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు కావాలి తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మూవీని వచ్చేసి మనకైతే ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు ఈ దిల్రుబా మూవీ అయితే పక్కాగా అయితే మనకు ఏప్రిల్ 12 నుంచి అయితే మనకు ఆహాలు అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. మన లాస్ట్ మూవీ అప్డేట్స్ కోర్ట్ మూవీ అనమాట. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్ట్ హిట్ అయితే అయింది గైస్. ఇంకా అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది, బ్లాక్ బస్ట్ హిట్ ఆగుతూ అయితే మనకు. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీ పైన 1 మంత్ అగ్రిమెంట్ రాసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ లెక్క ప్రకారం చూసుకుంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే మనకు కోర్ట్ మూవీ కూడా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోతుంది. సో ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో అయితే ఏప్రిల్ 12 నుంచి అయితే కన్ఫామ్గా అయితే కోర్ట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తుంటారు. అండ్ చాలా మంది డబ్బులు లేక థియేటర్కి వెళ్ళి చూడకుండా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది కూడా అని వెయిట్ అయితే చేస్తుంటారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఏప్రిల్ 12 నుంచి అయితే పక్కాగా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది, చూసేయండి. అయితే మీరు ఈ మూవీస్లో మీరు ఏ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్ అయితే చేయండి గైస్. కామెంట్ ఆధారంగా ఇంకో వీడియో అయితే తప్పకుండా అయితే చేస్తాను. సో వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెంటనే ఆన్లో పెట్టుకొని పక్కనే ఉన్న గంటని ఆన్లో పెట్టుకోవడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు అనేది నోటిఫికేషన్ అయితే వస్తుంది గైస్. అండ్ ఆ 2 మూవీస్ కావాలనుకుంటే తప్పకుండా అయితే వెళ్ళి అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి. టైం పాస్ కోసం అయితే అస్సలు కాంటాక్ట్ అయితే అవ్వకండి. సో మీకు కావాలనుకుంటే తప్పకుండా వాళ్ళు మనీకి అయితే పే చేయాలనుకుంటే వాళ్ళ
వాళ్ళకి కాంటాక్ట్ అయితే అవ్వండి. సో తప్పకుండా అయితే వెళ్ళి అయితే వాళ్ళతో అయితే కాంటాక్ట్ అయితే అవ్వండి.